చూసావా ఈ మన ఛానల్ పాపం ఏదో మంచి ఛానల్ పెట్టుకుంటే ఆడపిల్లలు ఉన్నారు అదిగో మావాడు వచ్చాడు. ఈ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మామూలుగా ఉండదు. పేపర్లు చింపేస్తుంటే కెమెరాలు ఇసిరేస్తూ ఉంటాడు, ఆ టేబుల్ మీద బత్త దొరిలేస్తూ ఉంటాడు. అరే అసలు మీ అబ్బాయికి ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అర్థమే కాదు. ఓలమ్మ ఎంత లేతగా అడుగుతాను అమ్మ, మీ మొగాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందని. ఎందుకు వస్తుంది ఫ్రస్ట్రేషన్? ఊరకు వస్తుంది ఏంటే, మీ వల్లే వస్తుంది ఫ్రస్ట్రేషన్ మాకు. మా వల్లనా? మరి మీ వల్లే. మేమేం చేసాం? ఏం చేసామా? ఏం చేయలేదు అడగండి చెప్తాం. మీకు ఈ రోజు నచ్చింది ఇంకో రోజు నచ్చదు. పోనీ అదైనా నచ్చింది అనుకుంటే చివరికి అది కూడా నచ్చదు. మీకు ఏం నచ్చిందో తెలియక చివరికి మాకు మేమే నచ్చట్లేదు. అవునా? మా మీద ఇంత ప్రేముంది అంత ప్రేముంది అని కబుర్లు చెప్పడం కాదు, మాకేం కావాలో తెలుసుకోవడమే అసలైన ప్రేమ. అయినా మీకు కావాల్సింది ప్రేమ తొక్క కాదు. మీ అవసరాలు తీరే వరకు అమ్మా బుజ్జి అని తీరగానే కనీసం మా మొహం కూడా చూడరు. ఇటు కాముకున్నానని చెప్పేసి ఇష్టమన్నట్టు మాట్లాడుతున్నారేటే. ఆవక జాడీలో కుళ్ళిపోయిన మామిడి పెద్ద మొఖాలు మీరున్న. అసలు దొంగోడుగా వచ్చి ఆ పని వదిలేసి శ్రీముఖి వెంట పడ్డావు చూడు, నిన్ననాలి. మా అమ్మాయి ఆ దయమా ఏం చూసుకోకుండా చీర కడితే చాలు వెంట పడిపోయావు. ఇది మీ అబ్బాయిల స్వభావం. కొత్తను కూచిచ్చి కూడా అతను కుర్దు బాగుంటానా? నువ్వేట్రా ముందు కొత్తను పెట్టే. అయినా మిమ్మల్ని కాదు అనేది. ఏ సచ్చిందాయి పైకి పోకంటే ఎక్కడేం చేస్తుందే? ఏం పని దానికి ఎక్కడ పైకి పోవచ్చు కదా. బతుకున్నప్పుడు ఎంత పెద్ద మగవాళ్ళు ఏడిపించిందో, అందుకే సచ్చి కింద ఉన్నది పైకి వెళ్ళకంట. పైకి వెళ్ళిపోవచ్చు కదా. ధన్యాల బట్టి మీరు వెళ్తున్నారు ఎట్రా? రే మీరు వెళ్ళొద్దురా పైకి, టైం ఉంది. అంటే ప్లే స్టేషన్లో అంటాం కదా, అవన్నీ పట్టించుకోకూడదా? కూలుగుండు ఫ్రెండ్లీ డెవిల్. సీరియస్గా ఏం తీసుకోకు, ఊరకే వాళ్ళు ఏది రెచ్చగొడదామని అన్నాను. కావాలని అంత నేట నాకు అంత ఎక్కడంతా చెప్పు, నువ్వు ఉంటుండదు. కూల్ అయిపోయావు కదా. నువ్వు కొడితే మామూలుగా ఉండదు, ఏడుపు వచ్చినట్టు కొడతావు. కోపం ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు మనిషికి. నువ్వు మనిషివి కాదుగా, దెయ్యానివి. అమ్మయ్యా ఒక్క నిమిషం. ఇది ఆడదావా? బాగుంటుంది. ఇందులో నువ్వు గెలిచేవనుకో నన్ను కొట్టేసే, నేను గెలిచాననుకో పైకి వెళ్ళి తొంగిడిపోతాను. సరేనా? దా ఆడదాం. గిలి 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 6 1 2 3 4 5 6లో పెట్టాను. మళ్ళీ నేనే వేస్తాను. గిలి 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 3 1 2 3. ఇగో ఇప్పుడు నువ్వే ఏయ్, బాగా కలుపు. గిలి 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 అను నాలాగా. నువ్వు అనవులే, వేసావా? అబ్బా ఆరిపట్టది. పెట్టు, నువ్వే పెట్టు. మూడు పట్టది. ఇప్పుడు నువ్వు పెట్టు. నువ్వే అది 3లో పెట్టమంది పంటలో పెడతదా? 3లోనే పెట్టాలి. రూల్స్ తెలియనట్టుకుంది నీకు. 3లో పెడితే 3లోనే పెట్టాలి. పంటలు ఎందుకు పెట్టావు? ఆ 3లో పెట్టింది అలాగే ఉంచు, అక్కడ పెట్టకూడదు, తప్పు. ఆట మళ్ళీ తీసి అక్కడ పెట్టింది. అబ్బో ఎవరు కొట్టారు? ఇదిగో నువ్వు ఇలాంటి ఆటలు ఆడకూడదు. మరి 3లో పెట్టింది 3లోనే ఉంచాలి. పంటలు ఎందుకు పెట్టావు? 3లోనే పెట్టావు. ఏంటిదే? ఇక నువ్వు ఇలాంటి తొండి అట్లా ఆడొద్దు. అబ్బా ఏమే నాటకాలు ఆడుతున్నావు నంగరాశిలాగా? పెట్టు, తీయో. పంటలో పెట్టక మళ్ళీ తోలు తీసేస్తాను, అర్థమైందా? మళ్ళీ నీ చెప్పినా అక్కడే అర్థం తెలియదు. గాడిద గుట్లు మొక్క వేసుకునే నీకు ఆట తెలియదు, రూల్స్ తెలియదు, పెక్క ఎక్కడ తెలీదు, నాటకాలు తప్పుతారు వా.